ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అనేక సార్లు లేవగానే ఎన్నో బాధ్యతలు, ఎన్నో భారములు కలిగి ఏమి చెయ్యాలో తెలియక ఎటు తోచని పరిస్థితుల్లో చేయి జారిపోయిందన్నట్లుగానే అనిపిస్తూ ఉంటుంది. అయినా ఎవ్వరూ భయపడొద్దు, ఇంక నాకెవ్వరూ లేరనుకోవద్దు, నేనేమైపోతున్నా అని టెన్షన్ పడొద్దు, అధైర్యపడొద్దు. ఎందుకంటే గొప్ప దేవుడు మనకున్నాడు. సాతాను క్రియలన్నిటిని కూడా లయం చేసే ప్రభువు నమ్ము. నీ కొరకు, నా కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టిన ప్రభువు నిన్ను నన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు. కాబట్టి ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో నీవున్నా ప్రభువు నీ పక్షంగా నిలువబడి నీకు విడుదలనివ్వబోతూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న మీలో ఇంకెవరైనా సమస్యల్లో, శోధనలో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ ప్రతి కామెంట్ను చదువుతున్నాను. ఒకవేళ మీకు రిప్లై ఇవ్వలేకపోయినా మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అయితే దేవునికి నీవు కావాలి. నీ ప్రార్థన వింటాడైనా, నీ సమర్పణ చూస్తాడైనా. కాబట్టి దేవునికి సమర్పించుకోండి, దేవుని సందులో మొరపెట్టండి. అనేక విజయములు చూస్తారు. దేవుడు అద్భుతాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ నూతన ఉదయాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అద్భుతకరమైన వాగ్దానాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ఏ అవసరతలో మీరున్నారు? ప్రియ సహోదరుడా, ఏ అక్కర్లో మీరున్నారు? దేవుడు మీతో మాట్లాడుతున్నారు. క్రీస్తులో ఉన్న మీ యొక్క ప్రతి అవసరతను కూడా నేను తీరుస్తానని. ఆయన ప్రస్తుతం ఉన్న నీ అవసరతనే కాదు, గతంలో నీ జీవితంలో జరగని విషయాలు కావచ్చు, ఫ్యూచర్లో నీకు ఏది అవసరమో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి నీ జీవితంలో ఏ అవసరత నీకున్నా ప్రతి అవసరతను తప్పక తీరుస్తాడాయన. ఎందుకంటే ఆయన మీ అవసరాలకు మించినవాడు. మీ ప్రతి అవసరత కంటే కూడా ఆయన గొప్పవాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. కలుగునుగాక అని మీ జీవితంలో ఆయన పలికారంటే మీకేది అవసరమైందో అది సృష్టించబడుతుంది. ఆయన శూన్యంలో సృష్టిని చేసే దేవుడు. అయితే ఎప్పుడైనా మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తారంటే ఎప్పుడైతే మన జీవితంలోనికి, మన లైఫ్లోనికి దేవునిని ఇన్వాల్వ్ చేస్తామో, ఆయనను మన జీవితంలోనికి ఆహ్వానిస్తామో అద్భుతకరమైన మార్పు మన జీవితంలో చూస్తాం. ఎందుకంటే సృష్టికర్త నీ జీవితంలో ఎంటర్ అయితే, నీ కుటుంబంలో ఎంటర్ అయితే అన్నీ మారిపోతాయి. నూతన సృష్టి జరుగుతుంది, నూతన ఆరోగ్యం కలుగుతుంది, నూతనమైన సమాధానము, నూతనమైన సమృద్ధి నీకు కలుగుతుంది. నీ జీవితంలో ఏదైతే ఇంపాసిబుల్ అనుకుంటున్నావో దానిని పాసిబుల్ చేస్తాడైనా. నీ జీవితంలో ఏదైతే అన్బిలీవబుల్ అనుకుంటున్నావో, నీవు నమ్మలేని పరిస్థితులను కూడా ఆయన నీ జీవితంలో జరిగిస్తాడు. క్రీస్తు యేసునందు మహిమలో ఆయన జరిగిస్తాడు. అంటే క్రీస్తుకు బయట మనం ఏమి చేసినా మనం ఏది కూడా పొందలేము. క్రీస్తులో ఉంటే అన్ని అద్భుతాలే, క్రీస్తులో ఉంటే అన్ని ఆశ్చర్యకార్యములే. క్రీస్తుతో మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే, నీకు అవసరత ఉంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే క్రీస్తు దగ్గరకు రావాలి. క్రీస్తు దగ్గరకు వస్తే నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఆనాడు పేతురు, యోహానులు దేవాలయంలోనికి వెళ్తూ ఉన్నప్పుడు పుట్టుకతో కుంటివాడైన ఒక వ్యక్తి ఏదో ఆశించి వారిని అడుగుతున్నాడు. అయితే పేతురు, యోహానులు చెప్పారు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని యేసుక్రీస్తు నామములో లేచి నడువు అని చెప్పారు. వెంటనే కాళ్లలో బలము కలిగింది, వెంటనే కాళ్లలో శక్తి కలిగింది. పరుగెత్తుకుంటూ దేవాలయానికి వెళ్ళిపోయాడు. యేసు నామములో అంత శక్తి ఉంది. క్రీస్తులో మీ అవసరత చిన్నదైనా, మీ అవసరత పెద్దదైనా ఆ నామమును మీరు ఆశ్రయించినప్పుడు తప్పక తీరుస్తారైనా. మిమ్మును బట్టి కాదు ఆయన నీ అవసరాన్ని తీర్చేది, మీ ప్రయత్నమును బట్టి కాదు, మీ రిచెస్ని బట్టి కాదు. అంటే
మీ ఉన్నత స్థితిని బట్టి కాదు, మీ స్టేటస్ని బట్టి కాదు, మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి కాదు, మీ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి కాదు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి ఎంత మాత్రము కాదు, కేవలము క్రీస్తు యేసునందు మహిమలో ఆయన మహిమను బట్టి, ఆయన శక్తిని బట్టి మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడైనా. నీకు ఆరోగ్యం అవసరంగా ఉందా? నీ ఆరోగ్యాన్ని బట్టి కాదు, నీ బలమును బట్టి కాదు, క్రీస్తు యేసునందు మహిమలో ఆయన నీ ఆరోగ్య పరిస్థితులన్నింటినీ మార్చబోతున్నాడు. ఆరోగ్యపరంగా నీకు ఏది అవసరం ఉందో అన్నిటినీ కూడా ఆయన తీర్చబోతున్నాడు. నీ ఆర్థిక పరిస్థితులను, నీ ధనాన్ని బట్టి ఆయన తీర్చడం లేదు, కానీ క్రీస్తు మహిమను బట్టి నీ యొక్క ప్రతి అవసరతను ఆయన తీర్చబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ అవసరతలో ఉన్నారో, మీకు ఏది కావాలో క్రీస్తు దగ్గరికి రండి. ఆయనతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి, ఆయనకు దగ్గరగా ఉండండి. క్రీస్తుని ఆహ్వానించండి మీ కుటుంబంలోనికి, మీ జీవితాల్లోనికి, మీ శరీరంలోనికి. ఆయనను ఆహ్వానిస్తే క్రీస్తుతో పాటే అన్నీ కూడా మీ జీవితంలోనికి వస్తాయి. అన్నిటినీ పట్టుకొని ఆయన గృహంలోనికి వస్తాడు. వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడునని. మీకేది అవసరమో ఉందో అది ప్రభువుని అడగండి. అనేకసార్లు ప్రార్థిస్తూ ఉంటాం, అనేక సంవత్సరాలుగా ప్రార్థిస్తూ ఉంటాం కొన్ని అవసరతలను గూర్చి. అయితే అవి తీర్చబడవు. నీవు ప్రార్థన చేసినప్పుడు కాదు నీ అవసరత తీర్చబడేది, నీవు నమ్మినప్పుడు మాత్రమే నీ అవసరత తీర్చబడుతుంది. అయితే ప్రార్థన ఎప్పటి వరకు చేయాలి అంటే, నీ హృదయంలో నిరీక్షణ కలిగేంత వరకు, నీ హృదయంలో నమ్మిక పుట్టేంత వరకు, దేవుడు నాకు దయచేశాడు అనే ఒక విశ్వాసం నీ హృదయంలో కలిగేంత వరకు ప్రార్థించండి. అప్పుడే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరినట్లు. నేను పొంది ఉన్నాను అనే నమ్మిక నీ హృదయంలో పుట్టేంత వరకు కూడా ప్రార్థించు. అది ఒక్కరోజు అవ్వచ్చు, ఒక నెల అవ్వచ్చు, ఒక సంవత్సరం అవ్వచ్చు. నువ్వు దేవుని సన్నిధిలో ఎంతగా ప్రార్థిస్తావో, ఎంతగా మొరపెడతావో, ఎంతగా ఆయనకు దగ్గరగా ఉంటావో, అంత త్వరగా ఆ గొప్ప నమ్మిక నీకు కలుగుతుంది. ఆ నమ్మికను బట్టి మాత్రమే నీ జీవితంలో ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఈరోజు మీరు ఏ అవసరత కలిగి ఉన్నారు, దేవుడు తన మహిమైశ్వర్యములో నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. ఆయనలో ఉన్న నీ జీవితంలో నీ ప్రతి అవసరత కూడా ఆయన తీరుస్తాడు. అది నీ అవసరతే, కానీ నీ స్థితిని బట్టి అని తీర్చబడదు. కానీ అది నీ స్థితిని బట్టి తీర్చబడదు, దేవుని మహిమను బట్టి తీర్చబడుతుంది. అది నీ ఆర్థిక పరిస్థితులే, కానీ నీ ధనాన్ని బట్టి అది తీర్చబడదు, దేవుని మహిమను బట్టి. నీ అనారోగ్య పరిస్థితే, నీ కండిషన్ బట్టి అది తీర్చబడదు, కానీ దేవుడు తన మహిమైశ్వర్యమును బట్టి నీ ప్రతి అవసరతను తీర్చబోతున్నాడు. ఆయన సమృద్ధి, ఆయన మహిమ తరిగిపోయేది కాదు. ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాల్లో ఆయన మహిమను బట్టి మీ ప్రతి అవసరమును కూడా ఆయన తీర్చునుగాక. మీరెక్కడి నుండి మాటలు వింటూ ఉన్నా నాతో కలిసి మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. తండ్రి, నీ కృపను బట్టి మరి ఒక దినమును మాకు అనుగ్రహించారు. నీ కృపను బట్టి ఈ ఉదయాన్నే లేచి నేను స్తుతించే కృపను అనుగ్రహించారు. నీవిచ్చిన మరి ఒక తరుణాన్ని బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. ఎంతమందిని నా మాటలు వింటూ ఉన్నారో అందరి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేరుస్తున్నందుకు వందనాలు. వారి జీవితంలో వారి అవసరత ఏదైనా, ఎంత పెద్దదైనా, ఎంత చిన్నదైనా, నీ మహిమలో వారి ప్రతి అవసరతను తీరుస్తున్నందుకు వందనాలు. వారి అవసరత ఎంత చిన్నదైనా, ఎంత పెద్దదైనా, సర్వ సమృద్ధి కలిగిన దేవా, సర్వ సృష్టికర్త, వారి జీవితాల్లో ప్రతి అవసరత నీ మహిమలో తీర్చబడునుగాక. తండ్రి, అనేక మందికి పెట్టేవారిగా సర్వ సమృద్ధిలోనికి మీరు నడిపిస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా అనేక మంది నీ ప్రియమైన బిడ్డలు, అంతేకాకుండా ఎంతమంది అయితే కామెంట్స్ ద్వారా వారి అవసరం మాకు తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కరిని సృష్టికర్త నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ మహిమలో ప్రతి అవసరత తీర్చబడునుగాక. నీ సమృద్ధిలో ప్రతి ఒక్కరి జీవితంలో సమృద్ధి కలుగునుగాక. సమృద్ధి అయిన ఆరోగ్యము ప్రతి జీవితంలో కలుగునుగాక. సమృద్ధి అయిన శాంతి, సమాధానము ప్రతి ఒక్కరి జీవితంలో నీ మహిమలో తీర్చబడునుగాక. శాంతి, సమాధానము ప్రతి ఒక్కరి జీవితంలో సమృద్ధిగా కలుగునుగాక. ఎన్ని కుటుంబాల్లో రక్షణ లేదో ప్రతి ఒక్కరి జీవితంలో రక్షణ కార్యములు జరిగించండి. అప్పుల బాధల నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. ఆర్థిక బంధకాల నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. భార్యాభర్తలు విడిపోయి వేరుగా ఉండి సమాధానం లేక ఎంతమంది ఉన్నారో వారందరినీ తిరిగి కలపండి నాయన. తిరిగి ప్రతి కుటుంబాన్ని కట్టండి అయ్యా. ఒకరినొకరు క్షమించుకొని తిరిగి మొదటి సమాధానాన్ని, మొదటి నమ్మకత్వాన్ని కలిగి ఉండటానికి సహాయం చేయండి.
భూ సంబంధమైన ప్రతి సమస్యలను విడిపించండి. కోర్టు సమస్యలను విడిపించండి. స్థల వివాదాలను విడిపించండి అయ్యా. ల్యాండ్ సమస్యలను విడిపించండి నైనా. కుటుంబ కలతలను విడిపించండి అయ్యా. ఉద్యోగ సమస్యలను విడిపించండి తండ్రి. వ్యాపారంలో సమస్యలను విడిపించండి అయ్యా. వ్యవసాయంలో దీవించండి. చేతి పనులను దీవించండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడై ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడై ఉండండి తండ్రి. పొలం అమ్మాలని, ఇండ్లు అమ్మాలని ఎంతమంది ఎదురు చూస్తున్నారో నమ్మిన వారందరి జీవితాల్లో ఈ వారంలోనే అద్భుత కార్యములు యేసు నామములో జరుగునుగాక. జరుగునని అనుకోనని కార్యములు జరిగిస్తానని వాగ్దానం చేశారు. వారి జీవితంలో ఇది జరగదనుకుంటూ ఉన్న అద్భుతం మీరు చేసినందుకు వందనాలు. ప్రతి గర్భమును తాకండి అయ్యా. ప్రతి బిడ్డను తాకండి. నేను అద్భుతం చేయండి. ప్రతి కుటుంబంలో వివాహాలు జరిగించండి అయ్యా. ఆశ్చర్యకరంగా జరిగించండి. గర్భంతో ఉన్న బిడ్డలను కొన్ని చేతులు పెడుతున్నాను. చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా నీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడయండి. నీ కొరకు బలమైన సాక్షులుగా వాడుకోండి అయ్యా. ఆరోగ్యముతో నింపండి, ఆత్మశక్తితో నింపండి, ఆత్మవరములతో నింపండి. అనేక మందికి ఆశీర్వాద కారణంగా మీరు నిలబెట్టుకోండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడయండి. ఈరోజు ప్రారంభించే ప్రతి పనిని మీరు ప్రారంభించి, వెళ్ళే ప్రతి స్థలంలో మీరు నీ దోతులను తోడుగా ఉంచి, ప్రతి ప్రయత్నమును కూడా మీరు ఆశీర్వదించి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీరు దేనిని కొరకు ప్రార్థిస్తున్నారో ప్రతి అవసరత దేవుడు మీ జీవితంలో తీర్చబోతున్నాడు. మహిమ కలిగిన కార్యములు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. విశ్వసించండి. ఈ మాట నా కొరకే దేవుడు నాతో మాట్లాడాడు అన్నవారు ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తూ ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.